హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మెదక్ చర్చ్కి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయాము. ఇంకా మెదక్ చర్చి ఎందుకు అంటే ఇక మా వాడికి పుట్టెంటికలు తీయడానికని మెదక్ చర్చి వెళ్తున్నాము. అమ్మ వాళ్ళు మేము కలిసి బస్సులో వెళ్తున్నాము. మేమున్న ప్లేస్కి నుంచి మెదక్ చర్చి మాకు 100 కిలోమీటర్స్ వస్తుంది. ఫ్యామిలీతో లాంగ్ జర్నీ చేయడం చాలా బాగుంటుంది. మేమైతే ఫస్ట్ టైం మెదక్ చర్చికి వెళ్తున్నాము. మాకు జర్నీయే 4 అవర్స్ పట్టింది. ఇక సిటీ అవుట్ వెళ్ళేటప్పటికి ఇలా పచ్చని పొలాలు, పంటల నిండా నారుతో చాలా బాగుంది. చాలా అందంగా అనిపించింది. నాకు ఊరు వెళ్తున్న ఫీలింగే వచ్చిందండి. చర్చ్ మెయిన్ గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మనకి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇక మేమైతే ఇక ఫుడ్ తినేస్తున్నాము. ఇంకా తిన్న తర్వాత చర్చి లోపలికి వెళ్దాంలే అని చెప్పి ఒక పక్కన కూర్చొని ఫుడ్ తింటున్నాము. ఇంక ఇదంతా చర్చి లోపలేనండి. మెయిన్ గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత చర్చికి వెళ్ళడానికి మినిమం 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. సో మధ్యలో ఇట్లా మేము ఫుడ్ అనేది తినేస్తున్నాము. ఇంకా ఫుడ్ తినేసి ఇక చర్చి లోపలికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. ఇంకా మంకీస్ చూడండి ఉన్నాయి కదా, భలే ఆడుకుంటున్నాయి. ఇంకా మా వాడికైతే ఫుల్ హ్యాపీ. ఇంకా బయటికి వెళ్తున్నామంటేనే ఫుల్ హ్యాపీగా ఉంటాడు. ఇక మంకీస్ తోటి అక్కడ ఒక విశాలమైన ప్లేస్తో బాగా ఆడుకున్నాడు. ఇక్కడ మంకీస్కి ఎవరో ఫుడ్ పెట్టారు, మంచిగా తింటున్నాయి చూడండి. ఇంకా ఫుడ్ తినేసి మంచిగా ఇక చెట్ల అమ్మటి మంచిగా ఆడుకుంటున్నాయి. చూడడానికే చాలా బాగా అనిపించింది. ఇంతలో మనకు అనిపిస్తే తీసుకోవడానికి మీదికి కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా ఇది చర్చి ఎంట్రన్స్ గేటు. దువ్వెను కూడా తల్ల పెట్టుకున్నామని అది జడేసి చర్చి లోపల యాక్చువల్లీ చర్చి లోపల ఫోన్స్ యూజ్ చేయకూడదండి. సెక్యూరిటీ ఫుల్గా ఉంటుంది, పోలీసులు కూడా ఉంటారు. బట్ ఇక వాళ్ళు ఏం టైం చూసి నేను చిన్న వీడియో తీస్తున్నాను. చర్చి చూడండి, ఇది వచ్చేసి 200 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఒకటేసారి 5,000 నుంచి 6,000 మంది కూర్చొని ప్రేయర్ చేసుకోగల విశాలంగా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి కొంచెం ప్రేయర్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేసి ఇంకా చర్చి మొత్తం తిరిగి ఇట్లా ఫోటోలు తీసుకున్నాము. ఇంకా మా వాడికి వెంట్రుకలు అయితే ఇవ్వాలి కాబట్టి ఇక లోపలికి పాస్టర్ గారి దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్తే ఇక ఆయన ప్రేయర్ చేసి దాని తర్వాత ఇక మన కత్తెర్లు పాస్టర్ గారు వేసిన తర్వాత ఇక మా వాడిని అయితే తీసుకొని ఇక బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి ఇక గుండు చేసేటప్పుడు వేడిస్తాడేమో అనుకున్నాము, అస్సలు ఏడవలేదు, సైలెంట్గా కూర్చున్నాడు. ఇంకా ఇది ఫైనల్గా గుండు అయిపోయిన తర్వాత ఫోటో. మెదక్ చర్చి ప్రయాణం ఇలా జరిగింది. ఇక మళ్ళీ రిటర్న్ అయితే మేము బయలుదేరేసామండి బస్సులోనే.